ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 7 మంది ప్రాణాలను బలి తీసుకుంది ఇసుక మాఫియా దాహం. పగలు రాత్రి తేడా లేకుండా విచ్చలవిడిగా ఇసుకను దోచేసి అమ్మేస్తున్నారు అక్రమార్కులు. పరిమితికి మించి లోడ్ చేసుకుని అతివేగంతో రోడ్లపై టిప్పర్లను తిప్పుతూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. ఇదంతా రాష్ట్ర మంత్రి ఇలాకాలో జరుగుతున్న వైనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరు అక్రమార్కులు ఇసుకను చడిచప్పుడు లేకుండా దాచేస్తున్నారు. అనుమతులు ఒక దగ్గర, డంపింగ్ మరొక దగ్గర చేస్తూ విచ్చలవిడిగా ఇసుకను తరలించేస్తున్నారు. ఇంతకీ ఇసుక మాఫియా ఘాతుకాలు ఏంటి? ఇదంతా ఆ మంత్రికి తెలిసే జరుగుతోందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇసుక దోపిడీ జరిగిన తీరు అందరికీ తెలిసిందే. ప్రతి నియోజకవర్గంలో అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా ఇసుకను లోడ్ చేసి జిల్లాలు, రాష్ట్రాలను దాటించేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇసుకను ఫ్రీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అనేక చోట్ల ఇసుక ఉచిత రవాణా కొనసాగుతూ ఉంది. అయితే కొన్ని చోట్ల ఇసుక దందా మితిమీరిపోయింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సొంత నియోజకవర్గమైన ఆత్మకూరులో అనుమతులు లేకుండా టిప్పర్లతో ఇసుకను తరలించేస్తున్నారు. సంగం, అప్పారావుపాలెం, పడమటి, కంబంపాడుల్లో అధికారిక అనుమతులు ఉన్నాయి. అయితే ఆ రీచ్ల నుంచి ఇసుకను తీసుకువచ్చి సమీపంలో ఉన్న ప్రాంతంలో డంపు చేయాలి. అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా మాత్రమే స్థానిక ప్రజలకు అందించాలి. అయితే ఇక్కడ అనుమతులు ఒక దగ్గర తీసుకుని పెన్నా పరివాహక ప్రాంతంలో విచ్చలవిడిగా ఇసుకను తవ్వేసి తరలించేస్తున్నారు. పడవల్లో వెళ్లి ఇసుకను గ్రెడ్జింగ్ చేసి 100 మీటర్ల లోతులో నుంచి ఇసుకను తీసి ఒడ్డున చేరవేస్తున్నారు. అక్కడి నుంచి సమీప దూరంలో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి అక్కడ ఇసుకను డంపు చేసి పెట్టుకుంటున్నారు. అనంతరం పెద్ద పెద్ద టిప్పర్ల ద్వారా ఇష్ట ప్రకారం ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నారు. అందుకు సమయం, సందర్భం కూడా లేకుండా పోతోంది. 24 గంటలు ఇబ్బడి ముబ్బడిగా టిప్పర్ల ద్వారా ఇసుకను పంపించేస్తున్నారు. పరిమితికి మించి టిప్పర్లలో ఇసుక లోడ్ చేస్తున్నారు. వాస్తవానికి టిప్పర్ల ద్వారా ఇసుకను తరలించకూడదనేది నిబంధన. కేవలం ట్రాక్టర్ల ద్వారానే ప్రజలకు ఇసుక చేరవేయాలి. కానీ టిప్పర్లు ఇష్ట ప్రకారంగా ఈ రహదారుల్లో తిరుగుతున్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సొంత ఇలాకాలు ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. ఇదంతా మంత్రికి తెలిసేలా జరుగుతుందా అంటే అవుననే సమాధానమే స్థానికుల నుంచి వినిపిస్తోంది. ఇక ఆనం రామనారాయణ రెడ్డి అల్లుడు రితీష్ రెడ్డి, ఆనం అనుచరులు రవీంద్రారెడ్డి, బొల్లినేని గిరినాయుడులు కనుసన్నల్లో రీచ్లలో అక్రమార్కులు రెచ్చిపోయారనేది స్థానికంగా వస్తోన్న ఆరోపణ. అయితే ప్రస్తుతం ఈ 3 ఇసుక రీచ్లకు కూడా అనుమతులు తాత్కాలికంగా నిలిపివేశారు. వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల నుంచి నీటితో కలిసి ఇసుక పెన్నా పరివాహక ప్రాంతంలోకి వస్తుంది. ఆ సమయంలో రీచులు తవ్వడానికి వీలులేదు. అయితే కొంతమంది ఇష్ట ప్రకారంగా పెన్నా పరివాహక ప్రాంతంలో ఇసుకను తవ్వి అమ్మేస్తున్నారు. వాస్తవానికి తడి ఇసుకను భవన నిర్మాణాలకు వినియోగించకూడదని అంటారు. కేవలం వర్షాలు ముగిశాక పైనుంచి వచ్చి నిల్వ ఉండే ఇసుకను మాత్రమే తోడి ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వర్షాకాలం ఉన్నప్పటికీ విచ్చలవిడిగా ఇసుక రవాణా చేసేస్తున్నారు. తాజాగా సంగం మండలం పెరమన వద్ద ఓ లోడ్ చేసుకున్న టిప్పర్ రాంగ్ రూట్లో మితిమీరిన వేగంతో వస్తూ ఓ కారును ఢీకొంది. దీంతో నిరుపేదలు 7 మంది స్పాట్లోనే మృత్యువాత పడ్డారు. ఈ లారీ రవీంద్రారెడ్డికి చెందినదిగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. వాస్తవానికి నెల్లూరు, ముంబై జాతీయ రహదారిగా పిలుచుకునే ఈ ప్రాంతం తరచుగా ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆ మధ్య ఈ జాతీయ రహదారిపై కోవూరు నియోజకవర్గ పరిధిలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఇసుక టిప్పర్లో నుంచి జాతీయ రహదారిపై కొంత ఇసుక పడిపోయింది. అయితే కొంత సమయం తర్వాత మెడికల్ విద్యార్థులు వేగంగా వస్తూ ఇసుకపైకి రాగానే వాహనం స్కిడ్ అయ్యి సమీపంలోని ఓ దుకాణంలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 6 మంది మెడికల్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఇలాంటి ప్రమాదాలు తరచుగా ఈ ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. అయితే ఓవర్లోడ్తో టిప్పర్లు ఇదే రహదారిపై తిరుగుతుండడం విడ్డూరంగా మారింది. పట్టపగలే సంగం ప్రధాన రహదారిలో మితిమీరిన వేగంతో అది రాంగ్ రూట్లో ఇసుక టిప్పర్లు రావడంతో 7 మంది మరణించడం ఘోరమైన ఘటన.
ఇది కేవలం ఆత్మకూరు నియోజకవర్గంలోనే కాదు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ చేస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే హెచ్చరించి ఉన్నారు. అయినప్పటికీ కొంతమంది అక్రమార్కుల తీరు మారడం లేదు. తమకి ఇష్టం వచ్చినట్లు ఇసుకను తరలిస్తున్నారు. కనీసం వాటి వైపు చూసేందుకు రెవెన్యూ, పోలీస్, మైన్స్ అధికారులు సాహసం చేయడం లేదు. పోలీస్ అధికారులైతే ఎమ్మెల్యేలు ఇచ్చిన లెటర్లతో ఆయా ప్రాంతాల్లో పోస్టింగులు వేయించుకుంటున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే చెప్పిందే వేదంగా మారిపోయింది. ఇక పోలీసులు ఇసుక టిప్పర్ల జోలికి వెళ్లే సాహసమే చేయడం లేదు. పైగా ట్రాక్టర్లు సైతం మితిమీరిన వేగంతో వెళుతున్నాయి. నెల్లూరు నగరంలో అయితే రాత్రి 9 గంటల కంటే ముందే ట్రాక్టర్లు ఓవర్ స్పీడులో వెళుతున్నాయి. సరిగ్గా బ్రేక్ పడకపోయినా ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాకు కలెక్టర్, ఎస్పీ ఇద్దరు కొత్తగా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ ఇసుక మాఫియా వ్యవహారం వీరికి సవాలుగా మారబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతారా? కూటమి ప్రభుత్వం ఇసుక మాఫియాపై ప్రత్యేక దృష్టి పెడుతుందో లేదో వేచి చూడాలి.